అదే ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాది వెన్నెలమ్మ. ఆపు, అరిగిపోయిన రికార్డు ఎన్నాళ్ళు తోముతావు? ఎన్నో రాత్రులు వచ్చాయి, వెళ్ళిపోయాయి. ఏది ఆ వెన్నెల? ఏది నా ప్రాజెక్ట్ వర్క్ ఎప్పుడైనా కంప్లీట్ చేసావా? ఊర్లో వాళ్ళందరూ నవ్వుతున్నారు. నవ్వడం కాదు, ఇవ్వరు. ఇప్పుడు ఒక్క నిమిషంలో చూపిస్తా, వెళ్తానా? ఎక్కడికి? సెంటు కొట్టుకొని వస్తా. ఒరే సచ్చినోడా, సెంటు కోసం వెళ్ళి నువ్వు మర్చిపోతావు. నా పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. ఎడారిలో దొరక్క మంచినీళ్ళు దొరికితే తాగడానికి గ్లాస్ దొరకలేదు అన్నట్టుంది. ఇంకోటి చెప్పనా వదినా? చెప్పు. దీని అంతటికి కారణం మీ కుటుంబం. నువ్వు బ్యూటిఫుల్ అన్నావని నేను వదిలేస్తాను అనుకోకు. తమ్ముడే ప్యాకెట్టే. మా నాన్న దగ్గర ముక్కు పిండి మరి 2 లక్షలు వసూలు చేశారు మీరు. బావగారు సారీ. ఏమండి? ఓకే, మీరు తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా? మీకు అసలు విషయం గుర్తుందా? మొత్తం గుర్తుంది. ఏమిటో చెప్పండి. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ. ఎన్నిసార్లు పాడుతావు? ఆడియో కంపెనీ వాళ్ళతో బుక్ అయిపోను, బోల్డ్ క్యాసెట్లు చెల్లుతాయి. ఇలా రా, ఆడదాన్ని కదా, మనకు తప్పవి ఇవన్నీ. ఇలా సరిగ్గా కూర్చున్నా. దగ్గరికి రా. వచ్చిన ప్రాజెక్టులు పెండింగ్ ఉండిపోయి నీకు తెలుసు కదా. చెయ్యి వెయ్యి. ఎక్కడా అని అడుగుతున్నాడు. తెలీదు. ఏమీ జరగని కక్క యాప్రెస్ ముక్కలాగా. ఇప్పుడు మెత్తగా నొక్కు. ఇప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. ఇంకా ఒక్క నిమిషమే. వాళ్ళ మొదట్లో అలాగే ఉంటది. క్లోజ్ టు మై హైస్. నీ దండం పెడితే ఒక నిమిషమే. ఏంట్రా? అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంది, వెళ్ళేస్తా. అది అంతా అయిపోయింది. అనంతమ్మ కోక దులిపిపోయి మాలెట్టమ్మ అన్నట్టుంది. ఏదైతే ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఉందో అది మర్చిపోతానండి. నాకేమీ బోధపడటం లేదు. నేను అక్కడికి ఎందుకు వెళ్ళానో గుర్తుకు రావట్లేదే. 1, 2 అయిపోయి ఉంటాయి, వచ్చేసి ఉంటాం. ఏదో గుర్తుకైతే రావట్లేదు. మీకు ఏది గుర్తు రాదా? గుర్తుంది. ఏంటి గుర్తుంది? ఎన్నో రాత్రులు వచ్చాయిరా. ఏదైనా కస్బా జగన్నాథపురం చూపించావరా? నువ్వు ఆడ కూర్చో, నేను ఇప్పుడు చూపిస్తా. ఒట్టు చూపిస్తా. ఒట్టు. ప్రామిస్. ఇప్పుడు నా మీద నాకు నమ్మకం వచ్చేసింది. అమ్మా ఏమే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటావు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా నాకు ఓకే. అనసూయ దగ్గర నుంచి స్టార్ట్ చేయనా? ఏమో పొంగుని పూరి ఉంది, బయట ఉప్మా కోసం పోతావా?